పెద్ద ఎండు రొయ్యలు కోడిగుడ్లతో మసాలా కూర అండి. 10 నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు. కూర మాత్రం చాలా టేస్ట్‌గా అయితే ఉంటదనమాట. ఈ ఎండు రొయ్యలు మాత్రం మనకి చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయి. ఇలా కోడిగుడ్లతో కలిపి వండుకుంటే ఈ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది రైస్‌లోకి. 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చనమాట. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయనమాట. ఈ రొయ్యలు అయితే మాత్రం ఇవి పెద్దవన్నమాట ఎండు రొయ్యలు. మరి ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళి చూద్దాం. చాలా సింపుల్‌గా చాలా తక్కువ టైంలో మనం తయారు చేసుకోవచ్చు. ఎండు రొయ్యలు అంటే మన పెద్దవి ఎండు రొయ్యలు అయితే ఈ విధంగా వస్తాయన్నమాట. వీటికైతే మేము తలలు అయితే తీస్తామన్నమాట. ఇలా తల అయితే తీసేసి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇవైతే నాకు ఇక్కడ 50 రూపాయలకి అయితే ఇచ్చారండి. ఇవి నాకు 50 రూపాయలకి అయితే ఇచ్చారనమాట. ఇలా తల అయితే తీసుకున్నాను. వీటిని ఒక 2-3 సార్లు అయితే బాగా కడిగి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు అలాగే ఒక 3 పెద్ద సైజు టమాటీలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట. అలాగే వీటిలోకి నేను 2 కోడిగుడ్లు అయితే వాడుతున్నానన్నమాట. అవి కూడా ఇలాగ పక్కనైతే పెట్టేసుకొని ఉంచుకుందాము. ఇలా 2 గుడ్లు కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది మనకి ఇవన్నీ ఏగాలి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక 50% వరకు కొంచెం వేగాలన్నమాట. ఇవి కొంచెం రంగు మారుతుంది అన్న టయానికి మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఈ టమాటీలు కూడా వేసి ఇవి బాగా మనకి మగ్గాలన్నమాట. టమాటీలు కూడా ఎక్కడ ముక్కలా లేకుండా పూర్తిగా మనకి బాగా మగ్గిపోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టమాటీలు కూడా బాగా మగ్గనివ్వండి. ఎక్కడ కూడా ముక్కలు అనేది ఉండకూడదు అనమాట. ఈ విధంగా మనకి బాగా మగ్గిపోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనకి బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం కడిగి పెట్టుకున్న ఈ రొయ్యలు కూడా ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా రొయ్యలు అనేది ఈ ఆయిల్లో బాగా వేగడం వల్ల ఇవి బాగా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి. తినేటప్పుడు చాలా బాగుంటాయి. మనకి ఎక్కడ కూడా రొయ్యలు అయితే ఉప్పు అది ఉండదండి. ఎండు చేపలు అయితే ఉప్పుగా ఉంటాయి అనుకుంటారు, కానీ రొయ్యలు అయితే మనకు ఉప్పుగా అది ఉండదన్నమాట. కాబట్టి ఈ రొయ్యలు మాత్రం మీరు ఆయిల్లోనే బాగా వేయించుకోండి. ఒక 5 మినిట్స్ కొంచెం బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు టమాటా ముక్కలతోటి ఈ రొయ్యలు కూడా చక్కగా వేగనివ్వండి. మీకు ఎక్కడ చిదిరిపోవడం అది ఉండదు, చాలా బాగా వేగుతాయి. ఇవి రొయ్యలు కూడా మనకి ఇలా బాగా వేగిన తర్వాత మనం కూరలో వేసుకుంటే నేను కారం అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే మనకి పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పౌడర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది తగినంత కారం అయితే వేసుకుంటున్నాను. పెద్ద టేబుల్ స్పూన్తో వేసుకున్నాను, కారం అయితే వేసుకున్నాను. అలాగే ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. వీటిలో ఉప్పు అయితే ఉండదండి, ఎండు చేపలే కానీ ఇందులో ఉప్పు అయితే ఉండదు కాబట్టి ఉప్పు నార్మల్గా వేసుకోవచ్చు. ముందు కొంచెం వేసుకోండి. ఇప్పుడు తగిన నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని కొంచెం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇవి బాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం బాగా మరగనివ్వాలన్నమాట. నీళ్ళు అనేది మనకి బాగా మరగాలి. ఆ నీటిలోని కూడా మనకు కొంచెం అలా ఉడుకుతూ ఉంటాయి. ఈలోగానే మనం కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఒక స్పూన్ గరం మసాలా అనేది వేసుకున్నాను. వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని కొంచెం బాగా నీళ్ళు అయితే మరగనివ్వండి. ఇలా నీళ్ళు బాగా మరిగి మనకి ఇలా బాగా మరుగుతున్న టైంలోని మనకి ఇప్పుడు తీసుకున్న మన గుడ్లు చెదగొట్టుకొని వేసేసుకుందాము. లేదంటే మీరు కోడిగుడ్లు ఉడికించుకొని అవి మామూలు పైన పెచ్చి అయితే తీసి మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కోడిగుడ్లు ఉడకబెట్టకుండా ఇలా పక్కనే చెదగొట్టుకొని వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకోవడం వల్ల కోడిగుడ్డు అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. మొత్తం మన గుడ్డుకి మసాలా అనేది బాగా పడుతుంది అనమాట. మీరు ఒకే సైడ్న ఒకే కాడ ఇలా కోడిగుడ్డు అనేది ఉప్పేసుకోవాలన్నమాట. ఒకే కాడ వేసుకోవాలి. మళ్ళీ చెదర కొట్టకూడదు అనమాట. ఒక్కాడ వేసేసుకొని అలా ఉంచేయాలన్నమాట. అలాగే రెండో కోడిగుడ్డు కూడా ఇంకో సైడ్ వేసేసుకుందాము. నేను 2 గుడ్లు అయితే వాడుతున్నాను. ఇలాగ ఇంకో గుడ్డు కూడా ఇలా ఒక సైడ్నే ఇలాగ మనం చెదగొట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని అస్సలు కదపకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత అయితే పెట్టేసుకొని పోవాలన్నమాట. ఎక్కడ కూడా గరిటె అనేది పెట్టకూడదు. చక్కగా మనకు అక్కడికక్కడే అలా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు మూత తీసి మీకు చూపిస్తున్నాను. ఒక అర నిమిషం తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలాగ గుడ్డు అనేది బాగా సెట్ అవుతుంది కదా. ఇప్పుడు తిరిగి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కలుపుకున్నా సరే గుడ్డు అయితే ఎక్కడ మనకి విరిగిపోవడం అనేది ఉండదన్నమాట. చక్కగా ఇవన్నీ కూడా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు మీరు ఇందులోని ఉప్పు కానీ కారం కానీ ఇవన్నీ కూడా మీరు టేస్ట్ చేసి వేసుకోవచ్చు అనమాట. మీకు ఉప్పు కానీ సరిపోయినా ఇక్కడ చూసుకొని ఉప్పు కారం అన్నీ కూడా మీరు సెట్ చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత కూడా పెట్టేసుకోండి. మూత పెట్టుకొని బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గ్రేవీ అనేది బాగా దగ్గరికి అయ్యే వరకు కూడా ఉడికించుకుంటే మనకి సరిపోద్దండి. 10 నిమిషాల్లో మనకి కూర అనేది తయారైపోద్దండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట. తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఇలా ఎండు చేపలు కానీ రెడీగా పెట్టుకొని కోడిగుడ్లు ఉన్నాయంటే కంపల్సరీగా 10 నిమిషాల్లో మనకి ఇలాగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. నాన్ వెజ్ ఎంతో
టైం అనేది పడుతుంది అనుకోవచ్చు, కానీ ఈ కూర అయితే మాత్రం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. రొయ్యలు అనేది మనకి ఆయిల్లో బాగా వేగడం వల్ల రొయ్యలు కూడా మనకి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. కంపల్సరీగా ట్రై చేయండి. మనకైతే గ్రేవీ అనేది దగ్గరికి అయిపోయింది. ఇలా ఇప్పుడైతే ఆయిల్ అయితే మనకు కొంచెం కనబడ్డదో మన గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇకపై మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే ఇలాగా కర్రీ అయితే తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.